ఈ వీడియో ఓపెన్ చేశారు అని అంటే సో ఒక క్వశ్చన్ మీ మైండ్లో గట్టిగా ఉందని అర్థం అక్కడ. సో మీరు ఏమనుకుంటుంటారంటే నేను ఎంత అఫోర్డ్ చేస్తున్నా కానీ వ్యూస్ రావట్లేదు. సో వీడియో అప్లోడ్ చేస్తారు, మీరు వీడియో అప్లోడ్ చేస్తారు, thumbnail బాగుంటుంది, టైటిల్ కూడా ఓకే అనుకోండి. సో కానీ వ్యూస్ 10, 20, 30 దగ్గరే సో ఆగిపోతుంటాయి. సో ఈ వీడియోలో న్యూ ఛానల్స్లో వ్యూస్ రాకపోవడానికి రియల్ రీజన్స్ చెప్తాను. సో ఫేక్ మోటివేషన్ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. సో ప్రాక్టికల్గా ఇది త్రోట్ అనమాట, నిజము. సో ప్రతి ఒక్క క్రియేటర్ ఇది తెలుసుకోవాల్సిన విషయము. సో రీజన్ నెంబర్ ఒకటి వచ్చేసి మనకి యూట్యూబ్ మీ ఛానల్ని ఇంకా టెస్ట్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా, కొత్త ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది. సో న్యూ ఛానల్ అంటే యూట్యూబ్కి మీరు ఒక తెలియని పర్సన్ అనమాట, అంటే మీ గురించి తెలియదు. సో మీ వీడియోని డైరెక్ట్గా లక్షల మందికి చూపించదనమాట అక్కడ, ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్మాల్ ఆడియన్స్కి టెస్ట్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ స్మాల్ ఆడియన్స్ని టెస్ట్ చేస్తుంది. సో ఆ ఆడియన్స్ మీ వీడియోని కంప్లీట్గా చూసారా, స్కిప్ చేస్తారా, లైక్ చేస్తారా, సో ఈ డాటాని బట్టి యూట్యూబ్ నెక్స్ట్ డిసిషన్ తీసుకుంటుందన్నమాట అక్కడ. సో వ్యూస్ రాకపోవడం నార్మల్, అది ప్రాబ్లం కాదనమాట. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యూస్ రాకపోవడం నార్మల్ అనమాట, అది ప్రాబ్లం కాదు. సో రీజన్ నెంబర్ 2, సో ఫస్ట్ 5 సెకండ్స్లో వీక్గా ఉండడం అనమాట. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే ఇంట్రో వీక్గా ఉండడం. సో మీరు వీడియో స్టార్ట్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్క క్రియేటర్ గుర్తుపెట్టుకోవాలి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ లైన్తో ఒక 90 to 100% ఆడియన్స్కి స్కిప్ చేస్తారనమాట ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని చెప్పడం వల్ల. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆన్సర్ కావాలి, ఇంట్రో కాదు అక్కడ వాళ్ళకి కావాల్సింది. సో ఈ నిజం ఏంటంటే యూట్యూబ్లో ఫస్ట్ 5 సెకండ్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకపోతే వ్యూస్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతాయి. ఇది ప్రతి ఒక్క క్రియేటర్ గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సొల్యూషన్ ఎలా అంటే మనకు టైటిల్లో ప్రాబ్లము, క్యూరియాసిటీ, ఈ ఆర్డర్లతో హుక్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనం. సో ఒక స్క్రిప్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో రీజన్ నెంబర్ 3 ఏంటంటే ఆడియన్స్కి కన్ఫ్యూజన్ అనమాట. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అంటారు దాన్ని. సో ఒకరోజు మోటివేషన్ వీడియో చేయడం, నెక్స్ట్ రోజు వచ్చేసి ఫన్నీ రీల్స్ కావచ్చు, నెక్స్ట్ డే వచ్చేసి ఎక్కడన్నా కానీ ఏదన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు, సెలబ్రేషన్ జరిగినప్పుడు కావచ్చు, తర్వాత నాలాగా టెక్ గురించి చెప్పడం కావచ్చు. సో ఇలా చేయడం ఏమవుతుందంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అల్గోరిజం కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో యూట్యూబ్ అడుగుతుంది ఈ ఛానల్ ఎవరి కోసము అని. సో ఒకవేళ ఆన్సర్ క్లియర్గా లేకపోతే సో యూట్యూబ్ మీ వీడియోస్ని పుష్ చేయదు. సో ఇది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దీనికి కూడా సొల్యూషన్ ఏమన్నా ఉందా బ్రో అని అంటే ఒక ఆడియన్, ఒక ప్రాబ్లం. ఓకే, ఒక ఆడియన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఆడియన్కి కావాల్సిన క్లియర్ టాపిక్ కావాలి. సో అది మీరు ఎంచుకోవాలన్నమాట, దాని గురించి మీరు ఆలోచించాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైటిల్, థంబ్నెయిల్, క్లిక్ వర్క్ కాదనమాట, ఇవన్నీ ఒక సిస్టమ్ కాదనమాట ఇది. సో మనం అనుకుంటాం కాంటెంట్ బాగుందని, కానీ ఆడియన్స్ ఫస్ట్ వీడియో క్లిక్ చేయాలి అని ఆడియన్స్ ఫస్ట్ వీడియో క్లిక్ చేయాలి కదా. సో థంబ్నెయిల్ కూడా బోరింగ్ ఉంటే, టైటిల్ నార్మల్గా ఉంటే, సో అప్పుడు వీడియో బాగున్నా కూడా క్లిక్స్ అనేవి రావు, వ్యూస్ అనేవి రావు. ఇవి ప్రతి ఒక్క క్రియేటర్, చిన్న క్రియేటర్ ఎవరైతే న్యూగా స్టార్ట్ చేసింటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో నిజం ఏంటంటే కంటెంట్ చూసేది లోపల, క్లిక్ చేయడం బయట. అర్థమైందా? సో దీనికి కూడా సొల్యూషన్ అంటే టైటిల్ అంటే ఒక క్యూరియాసిటీ ఉండాలి, థంబ్నెయిల్లో ఎమోషన్స్ ఉండాలి. దాంట్లో ప్రాబ్లం అంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లంకి ఆ థంబ్నెయిల్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలి వీడియో. నెక్స్ట్ వన్ వచ్చేసి రీజన్ 5 కన్సిస్టెన్సీ లేకపోవడం అనమాట. అంటే కన్సిస్టెన్సీ వీక్ ఉండడం అంటే ఒక వీక్ అంటే ఒక వారం కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేసి తర్వాత 10 days గ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ వీడియో చేసి, సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సో యూట్యూబ్ మీ ఛానల్ని సీరియస్గా తీసుకోదన్నమాట. సో యూట్యూబ్కి కావాల్సింది ఏంది, ప్రాక్టికల్ క్రియేటర్స్ అనమాట, అంటే రెగ్యులర్గా. సో దీనికి మనం ఎలా ప్రిపేర్ చేయాలంటే డైలీ కాకపోయినా కూడా బట్ ఫిక్స్డ్ డేట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక
1 వీక్లో ఒక 3 డేస్ మీరు టైం పెట్టుకోండి. సో ఆ టైంలో మీ వీడియోస్ యూట్యూబ్కి టైం టు టైం అందించాలి. సో ముఖ్యంగా పేషెన్స్ అనమాట. చాలామందికి పేషెన్స్ లేకపోవడం అంటే ఇలాగే, ఇప్పుడు టైం మెయింటెనెన్స్ లేక పేషెన్స్ ఉండదు. సో మీరు 1 వీక్లో 3 వీడియోస్ లేదంటే 5 వీడియోస్ 10 వీడియోస్ చేసి యూట్యూబ్కు వర్క్ అవ్వట్లేదని చెప్పేసి చాలామంది క్యూట్ చేస్తుంటారు. సో నిజం ఏంటంటే ఫస్ట్ ఒక 50-100 వీడియోస్ లెర్నింగ్ అనమాట. ఇవి నేర్చుకునే డేస్ కాబట్టి. సో ఈ ప్యాచ్లో ఎలా ఉంటుందంటే వ్యూస్ గోల్ అనేది కాదనమాట. ఇప్పుడు మనం వ్యూస్ని గోల్గా పెట్టుకోకూడదు. సో మన గోల్ ఏంటంటే మనం ఇంప్రూవ్ కావడమే. సో యూట్యూబ్లో మనం వీడియోలు చేయడం నేర్చుకోవడమే మన ఇంప్రూవ్. సో దీనికి రియాలిటీ ఏంటి అని అంటే మీరొక్కరు సింగిల్ కాదనమాట. సో ప్రతి సక్సెస్ఫుల్ క్రియేటర్ ఈ స్టేజ్ నుండి వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు 50-100 వ్యూస్ వచ్చి ఉంటాయి. సో డిఫరెంట్ ఏం లేదు వాళ్ళకి మనకి. సో వాళ్ళు స్టాప్ చేయలేదు. సో వారికి మనకు డిఫరెంట్ ఏంటి అంటే వాళ్ళు స్టాప్ చేయలేదు. వాళ్ళు బిగ్ క్రియేటర్స్. అంటే వాళ్ళు ఎందుకు ఓల్డ్ క్రియేటర్స్ ఇంత సక్సెస్ఫుల్ అయ్యారంటే వాళ్ళు స్టాప్ చేయలేదు. మనం ఏం చేస్తున్నామంటే స్టాప్ చేయబోతున్నాము. సో దీనికి నేను ఇచ్చేది మీకు ఒక బెస్ట్ క్లారిటీ ఏంటంటే అంటే యూట్యూబ్ అనేది ఒక స్ప్రింట్ కాదనమాట ఇది. సో ఇది ఒక ప్లాట్ఫారం, మనకి బెస్ట్ ఆపర్చునిటీ సో ఫాస్ట్ రిజల్ట్ ఉండవు ఇక్కడ. సో లాంగ్ టర్మ్ మనం వర్క్ చేయాలి. అంటే ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేసినట్టు. సో వ్యూస్ గురించి ఆలోచిస్తే స్లో వ్యూస్ కాదనమాట. ఇక్కడ స్లో వ్యూస్ కాదు. సో ఇక్కడ మనకు వ్యూస్ కోసం గోల్ కాదు మనది. మనం ఫౌండేషన్ వేయాలి యూట్యూబ్లో. సో మీరు బాగా గట్టిగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒకవేళ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్లో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో మీరు న్యూ క్రియేటర్ అయితే సో మీకోసం ఈ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వచ్చింది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ 7 డేస్లో యూట్యూబ్ ఛానల్ ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇలాంటి చాలా వీడియోస్ వస్తుంటాయి. సో మిస్ అవ్వకండి. బాయ్ బాయ్.